పెళ్లి చూపులకు వెళ్ళాం, అక్కడ కూర్చుని వాళ్ళని మాట్లాడనివ్వాలి, మనం మాట్లాడకూడదు. మనం అక్కడ మాకు ఇంత ఉంది అంత ఉంది చాలా వస్తున్నాయి ఏమిటో మా వాడికి అవ్వట్లేదు అని అన్నాం అనుకో, వీడు పనికి మాలిన వాడని తెలిసిపోయింది వాడికి, ఇక పిల్లనివ్వరు. అలాగే ఇంకా మగపెళ్లి వారు మన దగ్గరికి రాకుండానే మేము పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, కంటిలో రెప్పలా చూసుకుంటాం, బియ్యంలో రాయేలా చూసుకుంటాం అని 10 సార్లు అన్నారనుకో, వాళ్ళని అనుమానించాలమ్మా, చూసుకోరు. అలాగే అన్నిసార్లు ఎందుకు చెబుతున్నారు? చూసుకునేవాడు చూసుకుంటాడు, అక్కడ గ్రహించాలి వెంటనే. వాడు బాగా చూసుకుంటామని చెప్పారు, చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పడు. పైగా అన్నిసార్లు చెబుతున్నాడంటే అనుమానించాలి. చూసుకుంటారు కదా, వెళ్ళి ముందే ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ అంటే పిల్లాడికి ఏదో వ్యవహారం ఉందన్నమాట, అక్కడ అవ్వట్లేదు పెళ్ళి, వాడికి ఏదో ఉంది లోపం. లేకపోతే ఎందుకంటే ఇంతలో చూసుకుంటాం అంతలో చూసుకుంటాం కంటిని రెప్పల, ఇదో 16 సార్లు ఈ డైలాగ్ అవసరమా? అజ్ఞానులు మాట్లాడే మాటలు బయటపడిపోతూ ఉంటారు. ఏమిటో వీడి కుజదోషం ఉండదు అవట్లేదు, ఇంకెవడో